మహిమ కలుగుగా. దేవుడి పరిశుద్ధ వాక్యం మన క్లాసులు దీవించుగా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే అక్కడ ఏం చేశారంటే దేవుని నామానికి మహిమ. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు ఏం చేశారంటే పొలంలో నుండి రాత్రి వేళ తమ మందలను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిపోయారంట. దేవుని నామానికి మహిమ కలుగు. ఇట్లా ఉన్నవారు ఏం చేస్తున్నారండి? గొప్ప వెలుగు చూసేసరికి దేవుడు దూతను మీద గొప్ప వెలుగు ప్రకాశింపజేశాడంట. మిక్కిలి భయపడిపోతున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మిక్కిలి భయపడిపోతుంది. ఇదిగో భయపడిపడి ప్రజలందరికీ కలగబో మహా సంతోషం సువార్తమానం నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షణ పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దీనికి ఇదే మీ కారణాలు. ఒక శిశువు పచ్చిపడితో చుట్టబడి పశువుల చుట్టలో పడి ఉండుట మీరు చూచెదరు. సర్వవంతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకి ఏంటండి భూమి మీద సమాధానం కలుగును గాక. హల్లెలూయా కదండి. ఎందుకంటే పరలోక దూత సైన్యం సమూహం దూత గణం దిగిపోయిందంటే దేవుని నామానికి మహిమ కలుగాక. ఇక్కడ కూడా ఎలా ఉందండి? ఇక్కడ కూడా దిగిపోయిందంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమే కాదండి ఉన్నది ఇక్కడ. చిన్నమంతా భయపడుతున్నాడు కదా. మనమే కాదు, దేవదూతల సమూహ గణం దిగిపోయిందంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరం కూడా ఏం చేస్తున్నామంట? దేవుని నామాన్ని మహిమపరుస్తున్నామంట. దేవుని నామాన్ని గణపరుస్తున్నాం. దేవుని నామాన్ని కీర్తిస్తున్నామంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదండి. దేవుడు ఇచ్చిన పరిశుద్ధ వాక్యాలు మన క్లాసును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి సిస్టర్ గారు. మహాపరిశుద్ధుడు మహాగణ ప్రేమ స్వరూపం మా నాయన మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందరములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా గడిచిన పగలంతా మమ్మల్ని మీ దైన హస్తముల నీడలో మీ బిడలమైన మమ్మల్ని భద్రపరిచి కాపాడి రక్షించే శ్రమంలో చదువుకోటి వేళలో ప్రభా ఈ బిడల గృహంలో ఈ విధంగా చేరి నామని స్థుతించి గణపరచడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన తరుణం బట్టి మీ పాదములు కొందరాలు స్థుతులు స్తోత్రములు అయినా అయా 2-3 దినముల నుంచి ప్రభా మేము రావాలని తలంచినప్పటికీ ప్రభా కాలంలో సమయంలో స్వాధీనంలో ఉన్నాం కనుక నాయన ఈ సమయంలో మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రములు. అయా ఇదిగో గృహంలో ప్రభా మేము అడుగు పెట్టినాము తండ్రి. మేము మీకు వందనాలు. మాకంటే ముందుగా దూతలను పంపి సమాధానం కలిగి చేసినందుకు మీకు వందనాలు. సంతోషమును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రములు ఆయన. అయా ఇదిగో నా తండ్రి ప్రభా ఇదిగో నాయన మీ వెలుగు మీ ప్రకాశత మాకు ఇదిగో బిడల ప్రభా బిడలు నాయన గృహంలో నాయన యజమానురాలు ప్రభా వారి బిడలను మీరు దీవించండి ఆశీర్వదించండి. మీకు వందనాలు నాయన. అయా వారు చేస్తున్న నాయన ఉద్యోగంలో ప్రభా మీరు రాకపోకలు మీరు తోడేయండి నాయన. అయా మరి నాయన ఇదిగో సహోదరు ప్రభా నాయన నా దేవా బిడను మీరు దర్శించండి ప్రభా. దేవ స్తోత్రం. అనేక దినముల నుంచి మా తండ్రి మా నాయన మీకు వందనాలు ప్రభా. బిడ్డ నాయన ఏ స్థితిలో ఉన్నదో ప్రభా మీరెరుగుదురు తండ్రి ప్రభా నాయన. ఆయా పెద్ద కోనేటి దగ్గర ప్రభా 38 సంవత్సరముల నుంచి నాయన ఆయా వ్యాధితో బాధపడుచున్నటువంటి ప్రభా అదేవో స్తోత్రములు తండ్రి స్తోత్రము ప్రభా. ఆయా యొక్క బిడ్డను ప్రభా మీరు ప్రేమించి ప్రభా మీరు దగ్గరకు వచ్చి స్వస్థపరచ కోరుచున్నావా అని మీరు అడిగినప్పుడు ప్రభా ప్రభా నన్ను ఎవడు నన్ను నాయన నీడలోకి దించుటకు నాకు ఎవడో లేడంటున్నా ప్రభా. ఇదిగో మమ్మల్ని పంపించారు తండ్రి మీకు వందనాలు ప్రభా. మాతో ఉన్నారు తండ్రి మీకు వందనాలు. గృహంలో మీరున్నారు తండ్రి మీకు వందనాలు. ఆయా ఇదిగో నాయన మీరు దర్శించండి. మీరు మాట్లాడండి శిరస్సు నుండి పాదముల వరకు తండ్రి మీ అమూల్యమైన రక్తధారాలు ప్రోక్షింపజేసి కీలు అన్నారం కేమికి శుద్ధి చేసి ప్రేగులు కండరములు రక్తనాళములు గుండె ఊపిరితిత్తుల మెదడు కిడ్నీస్ లివర్ లోపల భాగంలో అన్నిటిని ప్రభా మీరు శుద్ధీకరించమని అడుగుతున్నాం తండ్రి. దేవ స్తోత్రములు మీ రక్తధారాలు ప్రోక్షింపచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయా ఇప్పుడే నరములు సడలించమని అడుగుతున్నాం తండ్రి. దేవ స్తోత్రములు ప్రభా తండ్రి. ప్రభా ఆయా పేతురు యోహాను ప్రభు నా తండ్రి నాయన ఆయా మరి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ప్రభు నాయన అప్పుడే మీరు స్వస్థపరిచారు కదా ప్రభు. స్తోత్రము నాయన. వెండి బంగారములు మా ఇద్దరు లేదు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచినాడు మనిషి ఆ విధంగానైనా ఆ బిడ్డ దిగ్గున లేచి నడిచి గంతులు వేస్తూ మీ నామ స్తుతించినట్లు మీ గ్రంథంలో మేము చూస్తున్నాం ప్రభా. ఇప్పుడు మేము కాదేసయ్యా అయ్యా మీరున్నారు ప్రభా. నా నేడు నిరంతరం
ఉన్న గొప్ప దేవుడు, ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు మాతో ఉన్నాం ప్రభా. బిడ్డలు మీరు దర్శనం మీరు ముట్టుకోండి ప్రభు, మీరు స్వస్థపరచండి. ఆ కాయ మోకాడను నాయన సడలింపజేసి బిడ్డలు లేచి నడుచుచు గంతులు వేస్తూ ప్రభా తన పనులు తను చేసుకుంటూ నేను ఆమె స్తుతించి గణపరుచుకునే భాగ్యం వారికి బిడ్డకు దయచమని ఆ ద్వారా ప్రభు తద్వారా మేమందరము ప్రభుత్వం స్తుతించి గణపరుచుకునే భాగ్యం వారికి అందరికీ ప్రజలందరికీ దయచం నడుచున్నాం తండ్రి. మీరు చేసిన గొప్ప కార్యము చూసి నాకు ప్రజలు ప్రభా నేను స్తుతించి కనపరుచుకునే భాగ్యం వారికి దయచం నడుచున్నాం తండ్రి. ఆయా ప్రేమించి ఇచ్చినటువంటి ఇరువురు బిడ్డలు కూడా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయా మరి ఇదిగో బాబుని మీరు దీవించి ఆశీర్వదించండి. బిడ్డకు మంచి ఆరోగ్య బలము శక్తిని స్వస్థం దయచండి. కామర్ల వ్యాధి నుంచి ప్రభా బిడ్డకు విడుదల కలిగించండి. బిడ్డకి ఆహారంలో త్రాగునీటిలో వేసుకుని ప్రతి ఔషధంలో మేము రక్తధారాలు చేసి బిడ్డల ప్రసరం చేసాం. ఆరోగ్య బలము శక్తిని స్వస్థం దయచేసి బిడ్డలు జినపిస్తూ ఉండగా నాయన నా తండ్రి జినము తోడైంది ప్రభా. అయ్యా మంచి భవిష్యత్తు పెట్టుకొని గ్రహించుకున్నాడు తండ్రి. అలాగే కుమార్తె ప్రభా ఆ బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి బిడ్డ నాయన. మరి ఏమి చదువుతుందో ప్రభు నాకు అయితే తెలియదు కానీ నాయన బిడ్డ చదువులో మీరు తోడైంది. బిడ్డ కార్యక్రమం శక్తి దాచేయండి. అయా బిడ్డల విద్యాన్ని బుద్ధి జ్ఞానం వయసులో దినదినములని మీరు భయభక్తులు కలిగి పిండైందు తల్లిదండ్రులైంది గురువులైంది పెద్దలైన మనుషులందరిదైంది భాగ్యం దాచేసి తల్లిదండ్రులకు వేలైన పిల్లలుగా ప్రభు బిడ్డలు దీవించి ఆశ్రయించుకొని ఆయా మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా వారిని దీవించి ఆశ్రయించి కాపాడి రక్షించుకొని వచ్చినాం తండ్రి. అలాగే నాయన వృద్ధాపలు నా తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాయా. ఆ బిడ్డకు కావాల్సిన ఆరోగ్యం బలము శక్తిని ఆ బిడ్డలు ప్రభుని ఎంతో విశ్వాసం కలిగిన వారు ప్రభా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారికి ఆరోగ్యం బలము శక్తిని దయచేసుకుంటూ మనం దీవించి ఆశీర్వదించండి ప్రభు. గృహంలో మీరున్న నేను పరిశుధాత్మ ఎరుకలను ప్రసరింపచేయండి ప్రభా. దేవ సాతాన్ గదిని పాత్ర శక్తిని లాయపరచుకోండి. ఈ గృహంలో మీరున్నాండి మీ వెలుగు ప్రసన్నత అనుగ్రహించి ఈ గృహం చుట్టూ యొక్క పరిశుద్ధమైన దేవదూతల సమూహం కావాలి కానీ సాతాన్ గదిని పాత్రమని అడుగుతున్నాం తండ్రి. ఆయా గృహం మేము వచ్చినాం ప్రభా. అయా నాయన దేవ స్తోత్రములు నాయన తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడు మాతో ఉన్నారే మీకు ఉన్నారు ప్రభా. అయా మేము చేసిన ఈ ప్రార్థన మీ పాద సన్నిధి దోబని చేర్చుకొని మా ప్రార్థన ప్రతిఫలము దాగి చేస్తున్నారు. వారు మా ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని నేటి దండలతో నిండారా నింపమని యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి. మహాపరిశుద్ధ మహాకరుడ మహాచక్రవర్తి సర్వాధికారి సర్వోత్తరాన్ని సర్వజ్ఞాని తండ్రి ఆత్మస్వరూపి సత్యస్వరూపి విరిగిన దేవుడు తండ్రి ఆరాధించమైన ఆత్మతో సత్యంతో ఆరాధించబడి ఆత్మ సత్యని మాకు తొలగించావు. ఈ ప్రార్థన పాప నడుబడును తొలగించావు. ఆయా నీ ప్రికుమార్తెని ప్రేమించిన భర్త జాన్సన్ గారిని బట్టి 10 ప్రేమించిన అయినా వచ్చే శ్వాసం బహుమానం పొందుకున్నాను అయినా ఆయా మరి కొండకి ఇచ్చిన శ్వాసను బట్టి అయినా ఆయా మరి నూతన ఆత్మనూతన శక్తి నూతన బలం తెలిపే విధానం బట్టి తెలియచేయట్లేదు బిడ్డలు ఇరువుని కూడా ఆయా నీ ఆత్మతో నింపండి. పరిలో జ్ఞానం నీ ఆత్మను ముద్రవేసి నీ ఆత్మ సంచారం జరిగిస్తున్నారు రాజా. ఏ దృష్టిగా శివుడమ్మ గారిని వారి జాతరలు వారి కన్నా సంతృప్తిని వారి జాతర కన్నా సంతాన్ని జ్ఞాపకం చేస్తున్నారు రాజా. ఆయా వీరి చుట్టూనైనా వీరి కుటుంబం చుట్టూ పరిశుద్ధ కంచి నీ అగ్ని కంచి దేవతను చిరిగి బిడ్డ దగ్గర ప్రధాన కాపుని దిగుతున్నాను తడుచావు. ఆయా కుమారుని దిగ్గులు లేచి నడిచినట్లుగా తండ్రి నాయన ఆయా నీకు భయపడిన అస్సాలు ఉంచండి శిరసి పదార్థం. ఆయా పరిపూర్ణ స్వస్థ పరిపూర్ణ ఆరోగ్యం చింక పిల్లవలు లేడి పిల్లలు వేసినాము గంతులు వేసు ఆయా మేమందరం కూడి నీ సన్నిధిలో ఆరాధించే శక్తిని ఆయన మాకు అందరికీ అనుగ్రహించి సర్వోన్నత శక్తి మమ్మల్ని కమ్ముకొను గాక. మా నుంచి అనేక అనేక అద్భుతాలు జరుగు గాక. చూసిన ప్రతి కన్ను ఆశ్చర్యపోను కాబట్టి ఆశ్చర్యకర అద్భుతాలు జరిగించాను నమ్మి నేను సూచిస్తూ నిన్ను కలిగిన మా రాక మాలో మీ రాక ఈ కుటుంబానికి అనేక అనేక అద్భుతాలు జరిగించి ఆయా ఈ సృష్టికర్త నేను అపోసలు కొట్టింది సాక్షులుగా నీ సాక్షులుగా ప్రతి చోట నీ సాక్షులుగా బిడ్డలు వాడబట్టడానికి అనుగ్రహించావు. అయా మరలా మేమందరం కూడి స్థుతించే భరించడం మా కుటుంబాలు మా సేవల్ని అయా నీ నీతిని దక్షిణ హస్తాలకు అవకాశాలు పెట్టుకుంటున్నాయన విత్తిని మాకు దృష్టి ఎత్తుకోకుండా అపోవాలు కట్టుబడి మా హృదయాలు అంటికట్టి నీరు కట్టిన రీతిలో ఫలం చేశావు. ఫలబద్ద జీవితాలు మాకు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు తోసం చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని సన్నిధి సమాధానం సంతోషం ఉల్లాసాన్ని సమృద్ధిని యేసు నామములో ప్రకటిస్తూ నన్ను నేను తగ్గించుకుంటున్నాను. వాళ్ళని నామని హెచ్చించుకుంటూ జీవముగల యేసు నామంలో ప్రార్థన చేసి ఆయన్ని అభిషేకాన్ని మరొకసారి బిడ్డ మీద రిలీజ్ చేసి నీ ఫేవర్ రిలీజ్ చేసి నీ కటాక్షను రిలీజ్ చేస్తూ నన్ను నేను తగ్గించుకుంటున్నాను. వాళ్ళని మీ నామని హెచ్చించుకుంటూ నీ ప్రియబిడ్డ ముద్ర బిడ్డ చేసిన ప్రార్థన ఆలకించి ఆ దేని ప్రార్థన ఆలకించి అయా తగిన సమయం జవాబుని తెచ్చేసాను. బట్టి నీకు తాసు చెల్లించుకుంటూ జీవముగల యేసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తం శిలువ రక్తం జయం కల రక్తం జయం ప్రభు యేసు నామానికే సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాది పడు దేవుడికి అంతనాశనం కలుగుగాక. ఆమేన్.
ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని జీవన కృపా సమాధానం సర్వ మానవాళికి సంస్థ పరిశుద్ధికి రాజాధికారి మనుషులకి నిరుపేదలకు మన దీన కుటుంబానికి దీన సేవకి ప్రత్యేకంగా కుమారి కుటుంబం యావత్తుకి నైనా యేసు నామములో తోడే ఉండను గాక ఆమేన్ ఆమేన్.